సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసుకున్నట్టయితే ఇక్కడ అన్నవాళ్ళు సెకండ్ లేయర్ సంబంధించిన మట్టి అనేది తయారు చేస్తున్నారు. సో వరిపట్టు ఇంకా మట్టితో చేస్తున్న లేయర్ అనమాట ఇది. సో చూసుకున్నట్టయితే మిక్స్ చేసి ఒక సైడ్ చేస్తున్నారు. సో అక్కడ చూసుకున్నట్టయితే శ్రీ లక్ష్మీ సమేత ఐగ్రహ స్వామి విగ్రహం అనేది తయారు చేస్తున్నారు. సో పీఠం కూడా రెడీ అయిపోయింది. సో అమ్మవారిది కూడా సెకండ్ లేయర్ అనేది అప్లై చేస్తున్నారు. సో ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ అప్లై చేస్తున్నారు. ఇంకో లేయర్ అప్లై చేశాక అమ్మవారి ఫేస్ అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు చూసుకోవచ్చు, చాలా క్లియర్ ఉంది అమ్మవారి ఫేస్. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అమ్మవారి ఫేసు. సో కింద కూడా అయిపోయింది, లెగ్స్ వర్క్ అది కూడా అయిపోయింది. సో చూడొచ్చు మిక్స్ ఎలా చేస్తున్నారు. సో ఆ మిక్స్ చేసి చేస్తారనమాట. సో ఇంకా రేపన్నా ఎల్లుండైనా పాదం పూజ, వినాయకుడిని పాదం పూజ అనేది ఏర్పాటు చేస్తారంట. సో అది కూడా కవర్ చేసి చూపిస్తాను మీకు. సో చూసుకోవచ్చు వాసవి మాత విగ్రహం అనమాట, ప్రాపర్ విగ్రహం అనమాట. చూసుకోవచ్చు మనము. ఫస్ట్ ఏం చేస్తారంటే విగ్రహానికి జాలి వేసి వరిగడ్డి ఉంటుంది కదా, వరిగడ్డు ఇంకా మట్టి అనేది మిక్స్ చేస్తారు. సో ఇది సెకండ్ లేయర్. వరిపొట్టు ఇంకా మట్టి కలిపేసి చేస్తారనమాట. సో గాయస్ చూసుకున్నట్టయితే ఒరిస్సా అన్న వాళ్ళు మట్టి అనేది ఎలా కలుపుతున్నారు చూడండి. ఆ కాళ్ళతో మొత్తం మట్టి కలిపేసి ఇంకా అప్లై చేస్తారనమాట. సో వర్షం కూడా స్టార్ట్ అయింది, ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా ఎక్కువయ్యేటట్టు ఉంది. కానీ ఎంత ఎక్కువైనా వర్క్ మాత్రము ఆపకుండా జరుపుతున్నారు. సో పైన చూడొచ్చు ఇంకా వర్క్ అనేది చేసేస్తారు. సో గైస్ అన్న చూపిస్తున్నాడు కదా వరిగడ్డితో చేసిన లేయర్ అనమాట. సో అక్కడ వరి పొట్టుతో చేస్తున్న లేయర్ అనేది తయారు చేస్తున్నారు కాళ్ళతో. సో చూసుకోవచ్చు ఎలా తయారు చేస్తున్నారు. సో గైస్ చూసుకోవచ్చు మట్టి అనేది తయారు చేసి ఒక ముద్దలా పెట్టుకుంటారు సైడ్కి. సో గైస్ చూసుకోవచ్చు మనం అమ్మవారి బ్యాక్ సైడ్ ఉన్నాము, వాసవి అమ్మవారి బ్యాక్ సైడ్. అక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. సో పైకి వెళ్ళి కూడా చూపిస్తా కొద్దిసేపట్లో వర్క్ అనేది ఎలా జరుగుతున్నారో. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు లెఫ్ట్ సైడ్ షెడ్ అనేది కూడా తయారు చేసేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ కూడా తయారు చేశారు. సో ప్రీవియస్ వీడియోలో చూపించా కదా వినాయకుడికి సంబంధించిన చిన్న వినాయకుడికి సంబంధించిన మెటీరియల్స్ అనమాట. సో లాస్ట్ టైం ఎలా అయితే చేశారో అదే పీస్ చిన్న కొంచెం 15 ఫీట్స్ 20 ఫీట్స్ లాగా చేస్తారనమాట. సో చూడొచ్చు దానికి సంబంధించిన వర్క్ అనేది కూడా చేస్తున్నారు. దాంతోపాటు పెద్ద వినాయకుని వర్క్ కూడా జరుగుతుంది అనమాట. సో గైస్ మనం వినాయకుని బ్యాక్ సైడ్ వచ్చేసాము. సో చూసుకున్నట్టయితే స్వామివారి నడుము భాగం అనేది వెల్డింగ్ జరుపుతున్నారు. సో పైన వర్క్ అనేది కొంచెం ఆపేశారనమాట. సో వర్షం పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది. సో చూసుకున్నట్టయితే స్వామివారి నడుము భాగం అనమాట. సో మెయిన్ పోల్కి ఫిక్స్ చేస్తున్నారు. సో పైన వర్క్ ఇందాకనే ఆపేశారు. సో చూసుకోవచ్చు కట్టెలు అనేది పచ్చిగా ఉంటాయి కదా. సో గైస్ చూసుకోవచ్చు వినాయకుని నడుము భాగం దగ్గర లెగ్ ఉంటుంది కదా, ఆ లెగ్కి నడుముకి ఫిక్సింగ్ అనేది చేస్తున్నాడు. సో చూసుకోవచ్చు వర్షం ఎలా పడుతుందో, చాలా భారీ వర్షం పడుతుంది. అయినా వర్క్ ఆపకుండా కింద వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు. సో వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో పైన వచ్చేసి వర్క్ ఆపేశారు, ఎందుకంటే పైన కొంచెం కట్టెలు అనేది పచ్చిగా ఉన్నాయి. సో చూసుకోవచ్చు వినాయకుని బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ లక్ష్మీ సమేత ఐగ్రహ స్వామి విగ్రహం అనేది స్టార్ట్ చేశారు. సో మెయిన్ పోల్ పెట్టి విగ్రహం అనేది స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ జగన్నాథ స్వామిది అయిపోయింది. సో అప్డేట్ ఏంటంటే రేపైనా ఎల్లుండైనా వినాయకుని పాద పూజ అనేది జరుపుతారనమాట. సో అది కూడా చూపిస్తా. చలో మరి జై శ్రీ గణేష్.